హాయ్ చైతన్ గారు. హలో మేడం. వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ సీజన్ గోయింగ్ ఆన్ అనొచ్చు. ఆఫ్ కోర్స్ వర్షాలు చాలా ఇంపార్టెంట్ అనుకోండి ఎర్త్ కి. బట్ సీజనల్ వైరల్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. ఇంట్లో ఒకరికి వస్తే, చుట్టుపక్కల ఒకరికి వస్తే అందరిని టచ్ చేసే వెళ్తుంది. సో ఈ సీజన్ లో ఈ వైరల్ ఎఫెక్ట్ నుంచి బయటపడాలన్నా, ఎస్పెషల్లీ ఆగస్ట్ ఎండింగ్ లో ఇన్ఫెక్షన్స్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు కదా. సో మనం సెల్ఫ్ ఇమ్యూనిటీ పిల్లలైనా పెద్దలైనా బిల్డ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటారు? ఇమ్యూనిటీ పెరగాలి అంటే ఏది పడితే ఆ కషాయం, ఏది కనిపిస్తే ఆ చూర్ణం తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది అని గ్యారంటీ లేదు. అది మనం ఫస్ట్ దానికి అర్థం చేసుకోవాలి. ఎందుకు నేను వర్షం వస్తే ఆ ఫీల్ తీసుకోవడానికి డైలీ పోయి బయట మంచూరియాలు తింటా, ఫాస్ట్ ఫుడ్ తింటా, బజ్జీలు తింటా, దోసాలు తింటా అంటే నడవదు. ఎందుకంటే వర్షాకాలంలో ఏమొస్తాయి? వర్షాలు వస్తాయి కదా. వర్షాలు రావడానికి ఏమొస్తాయి? మబ్బులు వస్తాయి. ఈ మబ్బులు వస్తే ఏమైతుంది? ఈ మబ్బులు వస్తే ఎండలు కింద వరకు రావు. ఎండ కింద వరకు రాకపోతే ఏమైతుంది? టెంపరేచర్లు తగ్గుతాయి, వర్షాలు వస్తాయి. ఈ రెండు టెంపరేచర్ తగ్గుతుంది, వర్షం వస్తుంది. అందుకే ఎయిర్ బాండ్ డిసీజెస్ పెరుగుతున్నాయి, వాటర్ బాండ్ డిసీజెస్ పెరుగుతున్నాయి. ఎందుకు? వైరస్లు ఏదైతే, బ్యాక్టీరియాలు ఏదైతే ఉంటాయి, టెంపరేచర్ తక్కువ ఉండడం వల్ల తొందరగా గ్రో అవుతాయి. ఏమైతుంది దీంతో? వాటర్ బాండ్ డిసీజెస్ కానీ, ఎయిర్ బాండ్ డిసీజెస్ కానీ, మస్కిటో ట్రాన్స్మిట్ చేసే రోగాలు కానీ చాలా పెరిగిపోతాయి. అయితే ఏం చేయాలంటే ఫస్ట్ మనం మన ఇమ్యూనిటీ మంచిగా ఉండాలి అంటే రేపటి నుంచి మీరు ఏమైనా ప్లాన్ చేసుకొని, ఇవాళ నైట్ టు నైట్ చేంజ్ కాదు. ఎప్పుడన్నా వర్షాకాలం ఇయర్లీ ఒకసారి ఎట్లొస్తుంది, అట్లనే అది వచ్చినప్పుడు వరకు మీరు మీ హెల్త్ గురించి ఆలోచిస్తూ ఉండాలి. అది ఫస్ట్ పాయింట్. రెగ్యులర్లీ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. తింటే ఇంటికాడ తినాలి. ఇంటికాడ తినడం అంటే బయటికి వెళ్ళి పార్సల్లు పట్టుకొని వచ్చుడు కాదు, ఇంట్లోనే వండుకొని తినాలి. మళ్ళా ఎందుకు? హైజీన్ గురించి మీరు పాటించాలి, అది కూడా వెరీ ఇంపార్టెంట్. మళ్ళా దాని తర్వాత ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు, అయినా వస్తాయి కదా ఇన్ఫెక్షన్లు. ఏంటంటే జెల్సీమియం 0/9 పొటెన్సీ అనేసి ఒక హోమియోపతి మందు ఉంటది. జెల్సీమియం ఇది ఒక హోమియోపతి మందు. ఇది ఏం చేయండి అంటే చిన్న పిల్లలకి రోజుకి ఒక పూట ఇవ్వండి. గోళీలు ఉంటాయి, చిన్న చిన్న గోళీలు ఉంటాయి. 5 గోళీలు ఇవ్వండి, ఒక 2-3 నెలలు ఇవ్వండి. కొంచెం వాళ్ళ ఇమ్యూనిటీ ఏదైతే ఉంది జరా పెరుగుతుంది. డెంగీ కేసులు బాగా పెరుగుతాయి. డెంగీ కేసులు ఎందుకు పెరుగుతాయి? దోమలు పెరుగుతాయి కదా, అవే ట్రాన్స్మిట్ చేస్తాయి కదా వైరస్ ని. అయితే డెంగీ కేసులకి హోమియోపతిలో చాలా మంచి వైద్యం ఉంటది. ప్లేట్లెట్ కౌంట్ ఒక్కొక్కసారి చాలా పడిపోతుంది. అయితే ఆ ప్లేట్లెట్ కౌంట్ మళ్ళీ నార్మల్ కి రావడానికి హోమియోపతి మందుతోటి 2 రోజుల్లో కూడా వస్తుంది. అయితే హోమియోపతి మందులు వాడండి డెంగీ కేసుల కోసం. మళ్ళీ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎవరైనా ఎఫెక్ట్ అయిందనుకోండి ఇంటిలో, అందరికి కూడా వస్తుంది కదా. వస్తుందా రాదా? వస్తుంది. ఎయిర్ బాన్ కూడా ఉంటది, మళ్ళీ టాక్టైల్ కూడా ఉంటది. ఎయిర్ బాన్ అంటే ఏంది? మీరు తుమ్మిండ్రు అనుకోండి, మీరు కిచెన్ లో తుమ్మిండ్రు, అది హాల్ వరకు కూడా వస్తుంది. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు ఏం చేస్తారు పిల్లలు? తుమ్మితే ఇట్లా 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 చేసి బెడ్ కి రుద్దేస్తారు, లేదు అంటే డైనింగ్ టేబుల్ కి రుద్దేస్తారు. అమ్మ 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 అని ఇట్లా వస్తారు. ఏం చేస్తారు? అరే నాకు పట్టుకో, నాకు చాలా జ్వరం ఉంది, అది జర లాడి చేస్తాం, అది మీకు కూడా ట్రాన్స్మిట్ అవుతుంది. అయితే ఇంట్లో రాకుండా మీరు చేసుకోలేరు, ఎందుకంటే ఎయిర్ బాన్. అవునా కదా? ఫిజికల్ యాక్టివిటీ మంచిగా మెయింటైన్ చేయండి. బాడీకి ఇంపార్టెంట్లీ రెస్ట్ కూడా ఇవ్వండి. 8 గంటలు పడుకోవాలి. అండ్ పిల్లలు ఇమ్యూన్ అవ్వాలంటే వాళ్లకు మీరు చిన్నప్పుడు ఎల్కేజీలో యూకేజీలోనే ఉన్నప్పుడు ఇట్లా మార్నింగ్ 8 నుంచి ఉండి 4 వరకు కూడా స్కూళ్ళు ఉంటాయి. అటువంటివి దాంట్లో చదువుపియకండి. అవునా కదా? జరా అన్ని యాక్టివిటీలు ఉన్న చోటలో పంపియండి. అయితే ఓవరాల్ డెవలప్మెంట్ కూడా అవుతుంది, ఇమ్యూనిటీ కూడా బిల్డ్ అవుతుంది. మీరు కూడా ఇప్పుడు అందరూ రోగాలు వచ్చినాకనే, ఇప్పుడు చాలా మంది బ్యాడ్మింటన్ లో ఆడుతున్నారు, పికెల్ బాల్ అయితే ట్రెండింగ్ లో ఉంది. అవునా కాదా? హెల్త్ మెయింటైన్ చేయాలి, హెల్త్ మెయింటైన్ చేయాలనేసి ఆడుతున్నారు, బిమార్ అయినాక ఆడుతున్నారు. అదే ఫస్ట్ నుంచి ఆడితే మనకు ఏమైతుంది?
మన ఇమ్యూనిటీ ఎప్పటికీ మంచిగా ఉంటుంది. మరి ఏమన్నా హోమ్ రెమెడీ కూడా సజెస్ట్ చేస్తారా అపార్ట్ ఫ్రమ్ దిస్ హోమియోపతి? ఆమ్లాలు ఉంటాయి కదా, ఉసిరికాయ డైలీ ఒక ఉసిరికాయ అందరూ తినాలి. ఒకవేళ అరే బాగా సార్ ఉంటది, బాగా ట్యాంగి ఉంటది, నేను తినలేను అనుకోండి, విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటది దీంట్లో. మీరు గుర్తు తెచ్చుకోండి, కోవిడ్ అయినప్పుడు అందరికి విటమిన్ సి టాబ్లెట్లు ఇచ్చిండ్రా లేదా? అవునా కదా? న్యాచురల్ విటమిన్ సి ఉంటది ఉసిరికాయలో, అది రెగ్యులర్ తీసుకోండి, ఇమ్యూనిటీకి చాలా హెల్ప్ఫుల్ ఉంటది. బై ఛాన్స్ మీకు నచ్చలేదు, ఉసిరికాయది పచ్చడి కూడా ఉంటది, అది కొద్దిగా తినండి ఈరోజు. దాంతో కూడా మీకు విటమిన్ సి పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. అందరూ ఏమంటారు పచ్చళ్ళు తింటే ఏమైపోతుంది తెలుసా, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, వెయిట్ పెరుగుతుంది. అరే ఇంత తినండి. ఉసిరికాయ ప్రోబయోటిక్ కూడా కదా, ప్రీబయోటిక్ కూడా అండ్ ప్రోబయోటిక్ లాగా కూడా ఒక్కొక్కసారి పనిచేస్తుంది. ఉసిరికాయ పచ్చడి గట్ హెల్త్ కి మంచిది, ఇమ్యూనిటీ పెంచడానికి మంచిది, విటమిన్ సి రిచ్ అయితే అట్లా ఉంటది పచ్చడి. మన ట్రెడిషనల్ ఫుడ్ పచ్చడి గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది మోడరేషన్ లో తీసుకుంటే. అయితే ఇది మీరు చేసుకొని ఇంట్లోనే చేసుకోండి దయచేసి, బయటికి వెళ్ళి పట్టుకరాకండి. వాళ్ళు ఏం చేస్తారు, దేంట్లో తయారు చేస్తారు, పామ్ ఆయిల్ లో తయారు చేస్తారు, పామ్ ఆయిల్, వెనిగర్ అండ్ ఆల్ ఉంటాయి. అదే మీరు శుభ్రంగా ఇంట్లో తయారు చేసుకుంటే మంచి నూనె వాడి తయారు చేసుకోవచ్చు. మస్టర్డ్ ఆయిల్ లో తయారు చేసుకోండి, చాలా మంచిగా హెల్దీ కూడా ఉంటది. రైట్ చైతన్య గారు, థాంక్యూ సో మచ్.